హాయ్ అండి. ఈరోజు పాయసం చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టుకున్నాను రెడీగా. ఇప్పుడు పాయసం చేయడం స్టార్ట్ చేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకుంటున్నాను. గిన్నె పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ పోసుకుందాం ఇందులో. ఇందులోకి సగ్గుబియ్యం కడుక్కొని వేసుకుందాము. 2 టైమ్స్ వాష్ చేసుకుంటున్నాను. వేసేసుకుందాం ఇందులోకి. బాగా ఉడికించుకోవాలి. ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు పక్కన సేమియా అవి వేపించుకుందాము. సేమియాను జీడిపప్పు కిస్మిస్ అవి వేగించుకుందాము. ఏదైనా తెచ్చుకొని తినుకుంటూ చూద్దామని కిచెన్లోకి వెళ్ళాను. అక్కడ తీరా చూసాక ఒక చిప్స్ డబ్బా కనిపించింది. ఇంకా బొమ్మేచ్చనుకున్నాను. అంతలోపే నా రూమ్ లో ఏదో జరుగుతున్నట్లు అనిపించింది. ఏదో వాటర్ వచ్చేసాను. చుట్టూ చీకటి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకుంటున్నాను. ముందు ఒక మానిస్టర్ నడుచుకుంటూ వస్తుంది నా వైపే. ఏం చేయాలో అర్థం కాలేదు. నా పని అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ సేమియా అవి వేగించుకుందాము. వేగించుకొని ఇందులోకి వేసేసుకుందాము. బాగా ఉడికిన తర్వాత పంచదార వేసుకుందాము. వేసుకొని బాగా కలిపి ఈ డ్రై ఫ్రూట్స్ అందులో వేసేసుకుంటే పాయసం రెడీ అయిపోద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.